పడతాయి. ఒక్క నర్మదా నది తీరాన్ని పట్టుకుని వెడితే ఉండేటటువంటి తీర్థములు 10 కోట్లు ఉన్నాయని చెప్పింది శాస్త్రం. 10 కోట్ల తీర్థములు ఆవహించి ఉంటాయి. ఎందుకనంటే నర్మదని సేవించుకోవడానికి వచ్చే తీర్థాలు. అంతమంది మహాపురుషులు నర్మదా నదిని సేవించారు. కాబట్టి అన్ని వేల సంవత్సరముల నాటి వృక్షములు పెరిగిపోతేట ఆ కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని ధీర లక్షపక్షి కూజితం సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ నర్మదా నది తీరంలో నడుస్తుంటే కొన్ని లక్షల పక్షులు వచ్చి ఆ చెట్లని ఆశ్రయించి కూతలు కూస్తుంటాయి. యువతల ఇంత గొప్ప ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. మీరు మనస్సుతో ఒక్కసారి ఊహ చేయండి చాలు, నర్మదా నది అనుగ్రహించేస్తుంది. ఇక్కడే ఉంది అనుగ్రహించడానికి తల్లి. కాబట్టి అంత పెద్ద పెద్ద చెట్లతో అలా ఉంటుందిట. ఆ నర్మద యొక్క గొప్పతనం ఎక్కడుంది అన్నారంటే శంకరాచార్యుల వారు